ఇది తెలుసా? నిజంగా అంటే ఒక డైరెక్టర్ తను అనుకున్న కథని తనకి ఇష్టమైన యాక్టర్తో తీయడం కూడా తప్పేనా? ఎందుకంటే మారుతి గారు ఒక కథను రాసుకొని తనకి ఇష్టమైన యాక్టర్తో 3 సంవత్సరాలు ట్రావెల్ చేసి ఏదో ప్రీవియస్ ఈవెంట్లో ఎమోషనల్గా మాట్లాడిన మాటలు నిజంగా అది సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరు తన ఇంటి దగ్గరికి పోవడం ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్, తెలుగు ఆడియన్స్, సినిమా అభిమానులు నిజంగా అంటే తెలుగు ఆడియన్స్ ఉన్నంత చెత్త ఆడియన్స్ ఎక్కడ లేదు. ఎందుకంటే జెన్యున్గా చెప్తున్నా, నేను కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్. ఎందుకంటే ఒక డైరెక్టర్ తనకి ఇష్టమైన యాక్టర్తో తీయడంలో తప్పు లేదు. అది కొన్నిసార్లు ఫాస్ అవుతుంది, కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. నిజంగా ఒక ప్రొడ్యూసర్ కూడా తన హీరోని, తన అభిమానులని, తనకున్న క్రేజీని బట్టి, తనకున్న కథని, తన డైరెక్టర్ని నమ్మి 450 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మనం అంతో ఇంత కూడా సపోర్ట్ చేయండి. మనం రూపాయి ఇస్తామా? ఇవ్వట్లేదు. ఎందుకంటే మనం జస్ట్ నెగిటివ్ పోర్ట్రే చేయకుండా చాలు. బట్ తెలుగు ఆడియన్స్ మీకు సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం రాలేదు, మీకు థియేటర్లో కరెక్ట్ టైంకి ఇచ్చడం రాలేదు అనిపించింది. నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. బట్ ప్రభాస్ అన్న మళ్ళీ డార్లింగ్ అనిపించుకున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొక మూవీ అదే ప్రొడక్షన్లో చేస్తున్నాడు. ఒక ప్రభాస్ అన్న దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ మనం నమ్మి డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత అవి అనుకున్నంత స్థాయిలో ఆడకపోయినా తనకు నష్టం జరిగిన ప్రభాస్ అన్న దగ్గర నుంచి ఎలా సహాయం చేయాలో మనం నేర్చుకోవాలి. స్పిరిట్ మూవీని నిజంగా డిస్ట్రిబ్యూట్ చేయడం మైత్రి వాళ్ళకి ఎంత అధికారం ఉందో మన టీజీ విశ్వప్రసాద్ కూడా అలాగే అంతే అధికారం ఉంది. ఎందుకంటే ప్రభాస్ అన్న రీసెంట్గానే అనౌన్స్మెంట్ చేశాడు. బట్ నిజంగా అంటే స్పిరిట్ డిస్ట్రిబ్యూట్ని మన మైత్రి వాళ్ళు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కార్డు, మన మైత్రి మూవీ మేకర్స్, అలాగే టీజీ విశ్వప్రసాద్ బ్యానర్ స్పిరిట్ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసి మన మైత్రి మూవీ మేకర్స్, అలాగే మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పీపుల్ మీడియా, అలాగే స్పిరిట్ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసేది మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. నిజంగా అంటే ప్రభాస్ అన్న మళ్ళీ డార్లింగ్ అనిపించుకోండి. ఎందుకంటే స్పిరిట్ మూవీని వీళ్ళకు కూడా డిస్ట్రిబ్యూట్ చేసి అవకాశం ఇచ్చాడు. బట్ నిజంగా అంటే మన స్పిరిట్ మూవీని మన టీజీ విశ్వప్రసాద్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడు. మైత్రి వాళ్ళు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో అంతే అధికారం మన టీజీ విశ్వప్రసాద్ గారు కూడా ఉంది. ఎందుకంటే ప్రభాస్ అన్న రీసెంట్గానే అనౌన్స్ చేశాడు. బట్ నిజంగా దయచేసి ప్రోత్సాహపడి, ఎందుకంటే ఇది ప్రభాస్ అన్నకి నెగిటివ్. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంత మంచిగా ఉంటారో మనకు అందరికి తెలుసు. అందరినీ అనట్లేదు, కొంతమందిని. నిజంగా నేను యూట్యూబ్లో ఈ మధ్యకాలంలో చూసింది రాబినోడు. నిజంగా అంటే ఈ వ్యక్తి ట్రోల్ చేసినంత ఏ వ్యక్తి ట్రోల్ చేయట్లేదు. ఆల్మోస్ట్ ఈ వ్యక్తిని చూసి చాలామంది నేర్చుకుంటున్నారు. దయచేసి ట్రోలింగ్ ఆపండి. ఎందుకంటే ఒక డైరెక్టర్ కష్టపడ్డాడు. బట్ అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. అలాగే ప్లీజ్ దయచేసి ట్రోలింగ్ ఆపండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ కంటెంట్ కోసం నా లండన్ ఎంకరేజ్ చేయండి. లవ్ యూ గైస్.